ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. మనం ప్రిపోజిషన్స్ లో భాగంగా లాస్ట్ క్లాసెస్ లో సింపుల్ ప్రిపోజిషన్స్ మరియు కాంపౌండ్ ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంకా మనకి మిగిలినటువంటి చివరి ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ మరియు అలాగే మనకి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, అవి పెద్దగా ఎగ్జామ్ రానప్పటికీ కూడా వాటి గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో వాటి గురించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాటి గురించి డిస్కస్ చేసి ఈ ప్రిపోజిషన్స్ టాపిక్ ని మనం ముగిద్దామండి. ఓకే, చూడండి ఒకసారి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అండి. ఏంటండి? ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటే మనం ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఏంటండి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటే? ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే, ఒక ఫ్రేజ్ ఫార్మాట్ లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ అంటే మోర్ దెన్ వన్ వర్డ్, కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. ఫ్రేజ్ అంటే ఏంటి? వితౌట్ సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ లేకుండా పదాల కలయికనే మనం ఏమంటాం అంటే ఫ్రేజ్ అంటాం. ఇక్కడ తీసుకున్నటువంటి పదాలన్నీ కూడా ప్రిపోజిషన్సే. ప్రిపోజిషన్స్ ఎందుకయ్యాయి అంటే ఫ్రేజ్ ఫార్మేట్ లో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అదే ఒకటే ఉంటే ఏమంటాం మనం? సింపుల్ ప్రిపోజిషన్ అంటాం. అలా కాకుండా సఫిక్సెస్ లేదా ప్రిఫిక్సెస్ యాడ్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి ప్రిపోజిషన్స్ ఏమంటాం? కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. ఈ ప్రిపోజిషన్స్ అన్ని కూడా మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇవి ఏ రకంగా అర్థాన్ని ఇస్తాయో ఒకసారి చూద్దాం. చూడండి. ఓకే, మొట్టమొదటిది ఏంటి అంటే అలాంగ్ విత్ అనేది మనకి అలాంగ్ అనేది ఒక కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ అంటే అర్థం ఏంటంటే టుగెదర్ విత్, అంటే తో పాటుగా. ఏమర్థం వస్తుంది? తో పాటుగా అంటే కలిసి ట్రావెల్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వెంట్ టు ఊటీ అలాంగ్ విత్ మై పేరెంట్స్. ఇక్కడ నేను ఊటీకి వెళ్ళాను. ఎవరితో? మై పేరెంట్స్ అంటే నా తల్లిదండ్రులతో పాటు నేను ఊటీకి వెళ్ళాను అని చెప్పి అర్థంలో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, అలాంగ్ విత్ అని చెప్పేసి ఫ్రేజల్ ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరిగింది. మరి తర్వాత చూస్తే ఆన్ అకౌంట్ ఆఫ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనకి నౌన్స్ యాడ్ అయ్యవచ్చు లేదా మోర్ దెన్ 2 ప్రిపోజిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఓకే, ఈ ఆన్ అకౌంట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటే బికాస్ ఆఫ్ కారణం చేత, మనకి కాలేజీలో కానీ స్కూల్లో కానీ నోటీస్ వస్తూ ఉంటుంది. ఆ కారణం చేత మనకి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. టుమారో ఈజ్ ఏ హాలిడే ఆన్ అకౌంట్ ఆఫ్ పొంగల్. రేపు మనకి సెలవు. ఎందుకు కారణం ఏంటి? ఎందుచేత అంటే దానికి రీజన్ పొంగల్. సో ఇదేమవుతుంది అంటే మనకి ఫ్రేజల్ ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా అండి? చాలా జాగ్రత్త, ఈజీగానే ఉంటాయి. మనం అర్థం చేసుకోగలిగితే చాలు. సెంటెన్స్ బట్టి అక్కడ ఏ ఉద్దేశంతో చెప్పాడు ఏంటో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి తర్వాత చూస్తే మనకి బై మీన్స్ ఆఫ్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే తద్వారా. ఎలా? త్రూ ద ఏజెన్సీ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మధు గాట్ ఏ జాబ్ by means of his own skills and abilities. Madhu got a job by means of his own skills and abilities అని కూడా అనుకోవచ్చు. అంటే అతనికి జాబ్ ఎలా వచ్చింది? ఊరికే రాలేదు. అతనికి ఉన్నటువంటి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ యూజ్ చేసుకోవడం ద్వారా తద్వారా అతను జాబ్ పొందడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనకి ఈ బై మీన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే త్రూ ద ఏజెన్సీ ఆఫ్, అంటే ఏజెన్సీ అంటే ఒక వాహకం, ఏదో ఒకటి యూజ్ చేసుకుని దాని నుంచి రిజల్ట్ పొందడం అనమాట. ఓకే, అలా యూజ్ చేసుకోవచ్చు. మరి మనకు తెలిసిందే అపార్ట్ ఫ్రమ్ అంటే ఏంటంటే సపరేట్ చేయడం, అంటే ఒక డిఫరెంట్ వేలో ఉండడం. అన్ని ఒకలా ఉంటే ఇది మాత్రం డిఫరెంట్ ఏదో రకంగా యూనిక్ గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ది స్ట్రీట్. మా ఇల్లు ఆ వీధిలో ఉన్న మిగతా ఇళ్లతో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఆ కట్టడం యొక్క స్టైల్ని బట్టో లేకపోతే ఆ యొక్క డిజైన్ బట్టో ఏదో ఒక రకంగా అపార్ట్ ఫ్రమ్ అంటే వేరుగా, అంటే అర్థం ఏంటండి? వేరుగా అని అర్థం చేసుకోవచ్చు. అంటే సపరేట్ గా. ఓకే, సపరేట్ అంటే తెలుసు కదా మనకి, సపరేట్ గా ఉంటుంది అని అర్థంలో మనకి అపార్ట్ ఫ్రమ్ అనే ఫ్రేజల్ ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాం. ఓకే, మరి నెక్స్ట్ చూస్తే అహెడ్ అంటే ఏంటండి? మనకి ఏదైనా ముందు మనకు జరగబోదానికంటే ముందుగానే అహెడ్ అంటాం. మనకి అర్థం చూడండి ఒకసారి. ఎర్లియర్ దాన్ సంబడి ఆర్ సంథింగ్. మనకి షార్ట్ కట్ సంథింగ్ STH రాస్తూ ఉంటారు, మీరు డిక్షనరీలో చూస్తూ ఉంటారు. అటువంటి కన్నా కూడా నేను స్పేస్ సేవ్ చేయడానికి నేను ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, STH అంటే
సంథింగ్ అని అర్థం వస్తుంది. అలాగే సంబడి కూడా మన డిక్షనరీ యూస్ చేసే వాళ్ళకి ఇది సుపరిచితమే, కొత్త పదాలు ఏం కాదు. ఎర్లియర్ దాన్ సంబడి ఆర్ సంథింగ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఫినిష్డ్ మై వర్క్ సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్ ద డెడ్ లైన్. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీకు అప్ చెప్పి ఏదో ఒక వర్క్ మీకు ఇచ్చి ఒక డెడ్ లైన్ పెడతారు కదా, ఈ టైంలోగా మీరు పూర్తి చేయాలని చెప్పేసి అహెడ్ మీకు ముందుగా, అంటే ముందుగా అర్థం చేసుకోవచ్చు. ముందుగానే అహెడ్ ఆఫ్. మీకు ఇచ్చిన డెడ్ లైన్ కంటే కూడా, మీకు ఇవ్వబడిన డెడ్ లైన్ కంటే కూడా మీకు ఇచ్చిన వర్క్ని ఏం చేశారు, మీరు ఫినిష్ చేసేసారు. మీరు ఏం చేశారు, ఫినిష్ చేసేసారు. అహెడ్ ఆఫ్ అని అనే సందర్భంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మనకి రోడ్ మీద ప్రయాణించేటప్పుడు కూడా చూస్తూ ఉంటాం, కేర్ఫుల్ దేర్ ఇస్ స్పీడ్ బ్రేకర్ అహెడ్ ఆఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీరు ప్రయాణంలో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటే మీకు ముందుగా రాబోయేది ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని మీకు వార్నింగ్స్ కూడా సైడ్ బోర్డ్స్ రోడ్కి సైడ్ మీకు మనం చూస్తూ ఉంటుంటాం. ఓకే, మనం ఫోకస్ చేయమండి. మీకు ముందు చెప్పినట్టుగా మనం ఏంటంటే రోజువారీ ఇంగ్లీష్ని మనం నేర్చుకోవడానికి చుట్టూ ఉన్న పరిసరాలు చాలు, అక్కడ చూసి మనం అర్థం చేయగలిగితే, గమనించగలిగితే మనం బోల్డ్ అని పదాలు, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ సంబంధించి నేర్చుకోగలుగుతాం. కానీ మనం ఏం చేస్తామంటే మనకు అవసరం వచ్చే వరకు కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అవన్నీ ఎల్లప్పుడూ మనం కొత్త పదాలు కానీ మిగిలిపోతూ ఉంటాయి. ఓకే, మనం ప్రతి దాంట్లోనూ కూడా ఇంగ్లీష్ని వెతుకుతూ పోతూ ఉంటే మన వొకాబులరీ డెవలప్ అవుతుంది. అలాగే మన యొక్క కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ విల్ ఇంక్రీజ్, మనకు అది కూడా పెరుగుతుంది. సరే, నెక్స్ట్ చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఈ పదం వింటే మీకు ఏమైనా గుర్తొస్తుందా అండి? సినిమా డైలాగ్ గుర్తొస్తుందా? మీరు ఎవరైనా శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ చూసారా? శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో చిరంజీవి గారు యూజ్ చేస్తున్న డైలాగ్, దేర్ ఇస్ ఏ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పేసి. విన్నారా మీరు? క్రోకోడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఏంటి అంటే ముందు. ఇది కూడా మనకి అలాగే ఉపయోగిస్తాం. ఓకే, ముందుగానే, ముందు అనే అర్థంలో మనకి ఉపయోగించే అవకాశం ఉంటుంది. ముందు. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, దేర్ ఇస్ ఎ స్కూల్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. అంటే ముందు, మా ఇంటికి ముందుగానే ఒక స్కూల్ ఉంది, మా స్కూల్కి ముందుగానే ఒక స్కూల్ ఉంది అని చెప్పే సందర్భంలో కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్, దాని ముందు అని చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇన్ ప్లేస్ ఆఫ్. దీన్ని మనం ఇన్స్టెడ్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్రొనౌన్ ఏదైతే ఉందో ఇన్స్టెడ్ అనేది ఇన్ ప్లేస్ ఆఫ్. మనం ఏం చేస్తాము, ఇన్స్టెడ్ అంటే ఏంటి, రీప్లేస్ చేస్తాం. మనం ప్రొనౌన్ టాపిక్ చెప్పుకున్నప్పుడు దేన్ని రీప్లేస్ చేసామండి, ప్రొనౌన్తో నౌన్ రీప్లేస్ చేస్తాం. అదే మాదిరిగా చూడండి ఇక్కడ యాజ్ సబ్స్టిట్యూట్ ఫర్, అంటే దేనికైనా మనం సబ్స్టిట్యూట్ కింద పెట్టుకునే క్రమంలో ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్ ని యూజ్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వీ కెన్ యూజ్ పేపర్ ప్లేట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పచ్చు అంటే దీన్ని కూడా వీ కెన్ యూజ్ పేపర్ ప్లేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్. మనం ప్లాస్టిక్ ప్లేట్స్ యూజ్ చేయడం కంటే కూడా పర్యావరణానికి అనుగుణంగా ఉన్నటువంటి, పర్యావరణానికి మేలు చేసేటువంటి పేపర్ ప్లేట్స్ యూజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు తెలుసు, ప్లాస్టిక్ ప్లేట్స్ అనేవి భూగర్భంలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. తద్వారా ఈ యొక్క నీరు ఇంకడానికి అవకాశం లేదు. కాబట్టి మనలో మన యొక్క బాధ్యతగా మనం ఏం చేయాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్ వీ షుడ్ యూజ్ పేపర్ ప్లేట్స్. వీ కెన్ యూజ్ కదా, యాక్చువల్ మనకు తప్పనిసరిగా ఉపయోగించాలి. మనతో పోతుందా, మనతో మారిపోతుందా అనుకోవడం కాదండి. ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతగా తీసుకుంటే అందరికీ అది సాధ్యం చేయగలుగుతాం అందరి ద్వారా. ఓకే, ఈ రకంగా ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ కింద ఉపయోగించడానికి మనం యూజ్ చేసే ఫ్రేజల్ వర్బ్ ఏంటి అంటే, ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇన్ ప్లేస్ ఆఫ్. మనకి పదాలు చూస్తే అర్థం చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అంటే మనకి ఒక డిఫికల్టీ ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక పని చేయడానికి ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా మన పని పూర్తి చేయడానికి చెప్పాల్సిన సందర్భాలలో మనం ఇన్స్పైట్ ఆఫ్ యూజ్ చేస్తాం. మరి దీనిలాగా ఇన్స్పైట్ లాగా మనకు ఇంకో పదం ఉంటుంది, దాన్ని మనం డిస్పైట్ అంటాం. డిస్పైట్ ఆఫ్ అనకూడదు, డిస్పైట్ అని మాత్రమే అనాలి. ఇది మనం సపరేట్గా డిస్కస్ చేద్దామండి. ఈ ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటో, డిస్పైట్ అంటే ఎలా ఉపయోగించాలో సెంటెన్స్ లో రెండు ఉపయోగించవచ్చు. మనకి చాలా మంది పొరపాటు ఏంటంటే ఇక్కడ ఆఫ్ ఉంది కదా అని చెప్పేసి ఇన్స్పైట్ ఆఫ్ ఎలా అయితే పిలుస్తున్నామో అదే మాదిరిగా డిస్పైట్ ఆఫ్ అని చెప్పేసి పిలవడం అనేది చూస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఆఫ్ అనేది ఇన్స్పైట్ మాత్రమే ఉంటుంది, డిస్పైట్ ఉండదు. అసలు ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటి చూడండి, డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ. అంటే ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఒక వర్క్ చేయడానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఆ పని పూర్తి చేయాల్సిన సందర్భాలు చెప్పాలనుకోండి, చేశాను అని చెప్పాలనుకోండి, ఉన్నది అని చెప్పాలనుకోండి, మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఏంటి అంటే ఫ్రేజల్ ప్రిపోజిషన్ అనేటువంటి ఇన్స్పైట్ ఆఫ్. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పోవర్టీ ఈజ్ ఆనెస్ట్. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, అతను పేదవాడైనప్పటికీ కూడా నిజాయితీ పరుడు అని అర్థం వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే
పేదరికంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో రకంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు ఆ డబ్బు యొక్క సంపాదించాలన్న కోరిక మేరకు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పావర్టీని అనుభవిస్తూ కూడా, పేదరికాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళు ఆనెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి వ్యతిరేకార్థాలు వస్తాయి. ఇక్కడ మనకి పావర్టీ ఉన్నప్పటికీ కూడా ఆనెస్ట్గా ఉండడం అని చెప్పేసి ఆపోజిట్ ఐడియాస్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆపోజిట్ ఐడియా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఈ యొక్క ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ మనం యూజ్ చేయడం అనేది చేస్తాం. ఓకే, మనం నెక్స్ట్ చూస్తే ఇన్ కేస్ ఆఫ్. ఇది మనకు తెలిసిందే. మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం కానీ బస్ ప్రయాణం కానీ చేశారనుకోండి, మీరు ఎమర్జెన్సీ విండోస్ దగ్గర ఒక గ్లాస్ ఉండి లేకపోతే అక్కడ రాస్తారు ఏమనంటే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా గ్లాసును పగలగొట్టుము అని చెప్పేసి మనం ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఏంటి అర్థం అంటే ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ అర్థం అవుతుంది. ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ అలా జరిగితే ఇలా చేయండి, ఇలా జరిగితే అలా చేయండి అని చెప్పే సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, బ్రేక్ ఎనీ గ్లాస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. చూడండి ఎగ్జాంపుల్ అదే మనకి ఇక్కడ. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులలో మీరు ఏదైనా గ్లాసుని పగలగొట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోండి అని చెప్పేసి మనకి చెప్పే సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ప్రెస్ ద అలారం ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి షాపింగ్ మాల్స్లోను మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చెప్పాను కదండి, మన రోజువారీ జీవితంలో ఉపయోగించే పదాలు ఇవన్నీ కూడా కొత్తవేం కాదు. కాకపోతే మనం చూసే దృష్టి, మనం చూసే కోణాన్ని బట్టి మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇన్ కేస్ కదా బై వే ఆఫ్ అంటే వయా, దాని ద్వారా అని అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ సెంట్ మీ గిఫ్ట్ బై వే ఆఫ్ ఏ లెటర్. ఇక్కడ ఒక లెటర్ తో పాటు గిఫ్ట్ కూడా పంపించాడు అని చెప్పే సందర్భంలో బై వే ఆఫ్ ని ఉపయోగిస్తాం. ఓకే, వయా. నెక్స్ట్ డ్యూ టు, ఆన్ అకౌంట్ ఆఫ్. డ్యూ టు అంటే ఏంటి, కారణం. డ్యూ టు అంటే ఏంటి, ఒక కారణం ఉంటుంది, దీని కారణం వల్ల అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఇక్కడ చూడండి, he was unable to attend the party due to illness, లేదా డ్యూ టు her engagement, లేదా డ్యూ టు an emergency work. ఏదైనా కారణం వల్ల ఏమైంది, తను అటెండ్ అవ్వాల్సినటువంటి పార్టీకి అటెండ్ కాలేకపోయింది. టు అటెండ్ ది పార్టీ, అటెండ్ కాలేకపోయింది అని చెప్పేసి చెప్తున్నాం. కారణం ఉందా లేదా? ఇక్కడ కారణం తీసుకుంటే ఆమెకి ఇల్నెస్ అంటే సిక్నెస్ అనమాట. ఆమె జబ్బు పడింది. ఆ జబ్బు పడడం వల్ల ఏమైంది, ఏదైతే పార్టీకి అటెండ్ అవ్వాల్సి ఉందో ఆ పార్టీకి అటెండ్ కాలేకపోయింది అనమాట. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫర్ ద సేక్ ఆఫ్, ఇది మన అందరికీ తెలిసిందే. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఫర్ ద గుడ్ ఆఫ్, కారణం వల్ల, అంటే దాని కారణం వల్ల, మంచి చేయడానికి, మంచి చేయడం కోసం అని చెప్పేసి కొన్ని తెరించేస్తూ ఉంటారు, కొన్ని వదిలేస్తూ ఉంటారు. ఓకే, త్యాగం అంటాం మన తెలుగులో, అలా అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సుభాష్ చంద్రబోస్ గేవ్ అప్ హిస్ జాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కంట్రీ. మనందరికీ తెలిసిన విషయమే. సుభాష్ చంద్రబోస్ గారు సివిల్ సర్వీసెస్ జాబ్ చేస్తూ ఉండేవారు ఆయన. ఓకే, సివిల్ సర్వీసెస్ జాబ్ ని, అంత పెద్ద ఉన్నత స్థానాన్ని కూడా మన దేశానికి స్వాతంత్రం తెచ్చే క్రమంలో ఆ యొక్క భాగంలో తన జాబ్ ని బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేక వదిలిపడింది. ఇన్ ఫర్ సేక్ ఆఫ్, ఎవరి కోసం? ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కంట్రీ, అంటే మన భారతదేశం కోసం, మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆ యొక్క జాబ్ ని, సివిల్ సర్వీసెస్ జాబ్ ని వదిలివేయడం జరిగింది. సరే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మీకు ఆన్సర్ తెలిస్తే, నేను ఇక్కడ ఇండిపెండెన్స్ స్పెల్లింగ్ రాస్తున్నాను. ఇండిపెండెన్స్ మీ అందరికీ ఆగస్ట్ 15 తెలుసు. ఆగస్ట్ 15 రోజు చిన్నప్పుడు స్కూల్స్ లో మీరు బోర్డు మీద రాసే ఉంటారు ఈ పదాలు. ఒక పదం, అందులో ఏదో ఒక పదం రాసే ఉంటారు. మరి మీలో ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అనుకుంటున్నారో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ డిఈఎన్సిఏ వస్తుందా, డిఏఎన్సిఏ వస్తుందా అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చూసాం చాలా మంది విద్యార్థులు ఆ రాసే క్రమంలో స్పెల్లింగ్ తప్పుగా రాస్తున్నారు. ఇలాంటి విషయాలు మనకి ఎప్పటికప్పుడు మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే స్పెల్లింగ్స్ పట్ల ఎంత ఫోకస్ చేస్తున్నారు మీరు అంటే, మీరు ఒకసారి ఏదైనా ప్రీవియస్ టెట్ పేపర్ తీసి చూడండి. మనం డిస్కస్ చేస్తాం, ప్రీవియస్ పేపర్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేస్తాం. ఏదైనా ప్రీవియస్ టెట్ పేపర్ డిస్కస్ చేస్తే దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు, లేదా తప్పుగా ఉన్న స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. మీ స్పెల్లింగ్స్ అనేవి ఇలా గ్రామర్ నేర్చుకుంటున్నట్టుగా ప్రతిదానికి రూల్ ఉండదండి. దాన్ని మనం వొకాబులరీ పార్ట్లో మనం కాంటెక్చువల్గా, అంటే ఆ యొక్క సబ్జెక్ట్తో పాటు నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మీరు ఎన్ని స్పెల్లింగ్స్ అని చదువుతారు? కొన్ని వందల పదాలు ఉంటాయి మనకి పుస్తకంలో, లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అవన్నీ మీరు ఒక చోట చేర్చుకుని ఒక చోట కూర్చుని చదవగలరా అండి? చదివితే మాత్రం గుర్తుంటాయా? గుర్తుండవు. ఇలా సందర్భానుసారంగా గుర్తుపెట్టుకుంటే
టక్ మనకి ఆ యొక్క స్పెల్లింగ్ పలానా రోజు ఇది డిస్కషన్ జరిగింది, పలానా రోజు ఇది తప్పుగా రాశాను అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అయితేనో, ఈ విధంగా మనం డిస్కస్ చేయడం ద్వారా అయితేనో గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నేను ఇలా అడిగి ఆ సందర్భానుసారంగా కామన్గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి అడిగే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసా, ఎగ్జామ్లో ఇప్పుడు కూడా మనం కామన్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తామో, మనం ఎక్కువ ఎక్కడ పొరపాటు పడతామో, ఎక్కడైతే ఎక్సెప్షన్స్ ఉంటాయో అక్కడే క్వశ్చన్ వేస్తారండి. మనకి మీరు అందరూ చూడండి, ఎక్సెప్షన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి మీద మనకి క్వశ్చన్లు ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. సో మనం మామూలు సబ్జెక్ట్ మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎక్సెప్షన్ నేర్చుకుంటే గుర్తుంటాయి, కానీ డైరెక్ట్గా ఇది అడుగుతున్నాను కదా అని చెప్పేసి మీరు ఎక్సెప్షన్ నేర్చుకోగలరా అండి? విషయం ఏంటో అర్థం కాకుండా ఎక్సెప్షన్స్ ఏమి అర్థం కావు. ఓకేనండి, అలా అనమాట. ఈ వీడింటికి తేడా ఏంటో కనిపెట్టే ప్రయత్నం చేయండి. మరి తర్వాత చూస్తే ఫర్ ద సేక్ ఆఫ్ కదా, ఇన్ అడిషన్ టు అంటే యాడెడ్ టు, అంటే ఇంకా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవడం, అంటే ఉన్న దాంతో పాటు మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ ఏదన్నా ఉన్నాయంటే, ఇన్ అడిషన్ టు దిస్ కార్ హి హాస్ 3 more cars. ఈ కారే కాకుండా దాంతో పాటుగా ఇంకొక 3 కార్లు ఉన్నాయి ఆయనకి. ఇన్ అడిషన్ టు దిస్ కార్ హి హాస్ 3 more cars, అంటే ఈ కారే కాకుండా ఇంకొక 3 కార్లు ఉన్నాయని చెప్పేసి యాడెడ్ చేసి ఈ కారుకి మరొక 3 కార్లను యాడ్ చేసి మనం ఈ యొక్క ఫ్రేజల్ ప్రిపోజిషన్ అనేటువంటి ఇన్ అడిషన్ టు యాడ్ చేయడం ద్వారా మనం యొక్క చెప్పాలనుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనండి, ఇవి మనకి టెక్స్ట్ బుక్ లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ముఖ్యమైన ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఇవి కాకుండా ఇంకొన్నాయి, అవి ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ గా చూద్దాం ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ లో భాగంగా. ఇక్కడ ఇవి చూస్తే ఇన్ అకార్డెన్స్ విత్ అని అర్థం మనకి ఆ ప్రకారంగా, అంటే ఏదైనా ఒక పని ఆ ప్రకారంగా జరిగిందని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఉపయోగించేసిన ఫ్రేజల్ వర్బ్ ఏంటి అంటే ఇన్ అకార్డెన్స్ విత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకుంటే హీ గాట్ ఏ జాబ్ ఇన్ అకార్డెన్స్ విత్ హిస్ టాలెంట్ అని చెప్పేసి, అతని టాలెంట్ ప్రకారంగా అతనికి ఆ జాబ్ వచ్చిందని మనం చెప్పే సందర్భంలో ఈ రకంగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అగ్రీబులీ, అంటే అంగీకరించిన విధంగా, అగ్రీబులీ దానికి కంటిన్యూషన్ అనమాట. ఏదైనా మీకు ముందుగా అంగీకరించిన విధంగా ఈ యాక్షన్ జరిగింది అని చెప్పే క్రమంలో కూడా దీన్ని యూజ్ చేస్తాము. ఇన్ ఫేవర్ ఆఫ్, అనుకూలంగా. ఫేవరబుల్ అంటే తెలుసు కదండి మనకి, అనుకూలంగా ఏదైనా పని జరపాల్సిన సందర్భంలో కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అనే ఫ్రేజల్ ప్రిపోజిషన్ యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు అని తెలిసిందే కదా, మన మ్యాథమెటిక్స్ లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో, అంటే ఈ క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు దీనివల్ల నెక్స్ట్ వచ్చేది ఏంటి అని చెప్పే సందర్భంలో ఆ క్రమంలో అని చెప్పేసి ఇన్నటువంటి యూజ్ చేస్తాము. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు, ఆధారంగా. విత్ రిఫరెన్స్ టు అంటే ఏంటి అంటే, దేన్నైనా మనం ఒక ఆధారం బేస్ చేసుకుని, అంటే ఒక థియరం కానీ ఒక ప్రాబ్లం కానీ సాల్వ్ చేసే క్రమంలో దాన్ని ప్రత్యేకించి రిఫర్ చేయాలనుకోండి, ఆధారంగా తీసుకోవాలనుకోండి, మనం యూజ్ చేసే ఫ్రేజల్ ప్రిపోజిషన్ ఏంటి అంటే మనకి ఇన్ రిఫరెన్స్ విత్ రిఫరెన్స్ టు అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాం అనమాట అండి. నేను ఎందుకంత ఫాస్ట్గా చెప్తున్నాను అంటే ఈ మాత్రం మనకి వీటిలోంచి అడిగే అవకాశం తక్కువ ఉంది, కానీ ఇవి ఏంటి అంటే మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి గుర్తుంటాయి. మనం ప్రత్యేకంగా నేర్చుకునే కంటే కూడా ఈ పదాలను బేస్ చేసుకుని సెంటెన్స్ అర్థం చేసుకుంటే చాలు, మనకి అక్కడ దాని అర్థం ఏంటో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రాక్టీస్ సెషన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనండి, మరి చివరిగా మనం చూసేది ఏంటి, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ మనం చూసేది ఏంటి, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. మరి పార్టిసిపల్ అంటే ఏంటో చెప్పారు మీకు. చివరిలో ఇన్ ద్వారా బిఫోర్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ లో ఉంటూ అవడానికి ప్రిపోజిషన్స్ గా రోల్ ప్లే చేస్తే ఏదైనా ఒక సెంటెన్స్ లో వాటిని మనం పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటామని చెప్పేసి మనం వీటి గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకోవడం జరిగింది. మరి ఏ రకంగా ఉపయోగిస్తాము అంటే, కన్సర్నింగ్ అంటే దానికి సంబంధించిన, కన్సర్నింగ్ అంటే ఏంటి, సంబంధించిన మనం యూజ్ చేస్తూ ఉంటాం. కన్సర్నింగ్ అని చెప్పేసి ఏదైనా సెంటెన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ మనకి ఎలాంటి అర్థం ఇస్తుందంటే సంబంధించిన అనే అర్థంలో మనం దాన్ని యూజ్ చేస్తాం. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో లేదా ఆ కాలంలో. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో లేదా ఆ కాలంలో, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏం చేశారని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలవుల్లో ఏం చేశారని అడిగారు అనుకోండి, మీరు చెప్పొచ్చు ఐ వెంట్ టు మై గ్రాండ్ మదర్స్ హోమ్, మై గ్రాండ్ మదర్స్ హౌస్ డ్యూరింగ్ మై సమ్మర్ వెకేషన్, సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి చెప్పే క్రమంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. రిగార్డింగ్ అంటే దానికి దృష్ట్యా, దానికి అనుగుణంగా అని చెప్పేసి. రిగార్డింగ్ అంటే ఏంటి, దానికి అనుగుణంగా అని చెప్పే సందర్భంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంక్లూడింగ్ అంటే మనం కలుపుతాం, ఏదైనా కలిపి చెప్పే సందర్భంలో మనం దీన్ని యూజ్ చేస్తాం.
ఇంక్లూడింగ్ తర్వాత మనం చూసుకుంటే ఎక్స్క్లూడింగ్ అంటే మినహాయింపు. మనం ఏదైనా మినహాయించాల్సిన సందర్భంలో మనం ఏం యూజ్ చేస్తాం అనమాట. మినహాయించి చెప్పాల్సిన సందర్భంలో ఈ యొక్క పార్టిసిపల్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. కన్సిడరింగ్ అంటే ఏం చేస్తాం? పరిగణలోకి తీసుకోవడం. మనం కన్సిడర్ చేస్తాం. పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ యొక్క పార్టిసిపల్ ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేస్తాం. నాట్ విత్ స్టాండింగ్ అంటే అయినప్పటికీ అని అర్థం వస్తుంది. మీకు 3-4 ప్రిపోజిషన్స్ ఒకే అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. మన సందర్భానుసారంగా ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. మనం ఉపయోగించే ప్రిపోజిషన్ ఏదైనప్పటికీ కూడా అక్కడున్న సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా సూటబుల్ గా ఉన్నప్పుడు మాత్రం మనం దాన్ని యాడ్ చేసుకోవడం చూసుకుంటూ ఉండాలి. ఓకేనండి, ఇవి మనకి పార్టిసిపల్ ప్రిపోజిషన్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవే కాదండి, ఇవి కాకుండా మనకి మరికొన్ని ఉంటాయి. మీరు ఏదో పుస్తకంలో కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఫోకస్ చేసింది ఏంటి అంటే టెక్స్ట్ బుక్ లో మనకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ లేదా పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ తో పాటు మనకి ఆ యొక్క లెసన్స్ చదివేటప్పుడు ఆ సెంటెన్సెస్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద కూడా మనం ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇది మనకి ప్రిపోజిషన్స్ గురించి డీటెయిల్ గా. కొన్ని ఉన్నాయి. ఏ ప్రిపోజిషన్స్ తో ఏ వెరపతో ఏ ప్రిపోజిషన్స్ ఉంటుందో అవి టేబుల్ రూపంలో ఉంటుంది, లేదా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు PDF ఫార్మాట్ లో అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈ రోజు వీడియో. ప్రిపోజిషన్స్ టాపిక్ ఏదైనా సరే చాలా పెద్ద టాపిక్ అని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. మరి ఇంత పెద్ద టాపిక్ ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే ప్రాక్టీస్. ఓకే, ఈ ప్రాక్టీస్ లేనిదే మనం ఏం చేయలేము. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. ఇప్పుడు మీరు ప్రారంభించినా కూడా టెట్ ఎగ్జామ్ జరిగే టైంకి మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిందల్లా ఏంటంటే పర్సిస్టెన్స్ ఉండాలి, పట్టుదల ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఎవరు ఏది సాధించలేరు జీవితంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ACC.